హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ తెలుగు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై. కాకరకాయని చాలామంది తినడానికి ఇష్టపడరండి. ముఖ్యంగా పిల్లలైతే కాకరకాయ తినడానికి అస్సలకి ఇష్టపడరు. చాలా పేచీలు పెడతారు. కాకరకాయ ఎవరికైతే ఇష్టం ఉండదో అలాంటి వారికి ఈ విధంగా చేసి పెట్టండి. కాకరకాయని ఇష్టంగా తింటారు. చేసుకోవటం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ కాకరకాయలను తీసుకున్నాను. ఈ కాకరకాయలను ఒకసారి శుభ్రంగా కడుక్కొని ఈ పైన ఉన్నటువంటి పీల్ని తీసుకోవాలి. కాకరకాయలని ఈ విధంగా చేసుకోవటం వల్ల కొంచెం చేదన్నది తగ్గుతుంది. ఇలా తీసుకోకపోయినా పర్వాలేదండి. తీసుకుంటే కొంచెం చేదన్నది తగ్గుతుంది. మరీ పూర్తిగా పీల్ చేయకూడదు. ఈ విధంగా కాకరకాయలకి మొత్తం పొట్టు తీసేసుకున్న తర్వాత మరొక్కసారి వాటర్తో కడిగి కాకరకాయలని మనకు కావాల్సినటువంటి సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మొదలు చివర కొద్దిగా కట్ చేసేసుకొని ముక్కల్ని కట్ చేసుకోవాలి. ముక్కలు వచ్చేసి మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కొద్దిగా పెద్ద సైజులోనే కట్ చేసుకుంటున్నాను. ముక్కలు అన్నది మీ ఇష్టం అండి. మీకు కావాల్సినటువంటి సైజులో కట్ చేసుకోవచ్చు. ఇలా కాయలన్నిటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కలకి 1 స్పూన్ వరకు ఉప్పు పట్టించేసి 1 గంట పాటు పక్కన ఉంచుకోవాలి. టైం లేనటువంటి వారు ఒక అరగంట అయినా సరే ఉంచుకోండి. ఈ విధంగా ముక్కలకి ఉప్పు బాగా పట్టించాలి. ఈ విధంగా ముక్కలకి బాగా ఉప్పు పట్టించి 1 గంట పాటు ఉంచడం వల్ల కాకరకాయల్లో నుంచి చేదుని మనం చాలా వరకు తీసేయొచ్చు. కాకరకాయ రసాన్ని పిండేసినప్పుడు చేదన్నది చాలా వరకు తగ్గిపోతుంది. మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. దీనికోసం ఇక్కడ 7-8 ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను. పెద్దవైతే ఒక 3-4 ఉల్లిపాయలు సరిపోతుంది. ఈ ఉల్లిపాయలన్నిటిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ కర్రీలోకి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. డైరెక్ట్గా రైస్లో కలుపుకోవటానికి కూడా. ఇలా కట్ చేసిన ఉల్లిపాయలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నెక్స్ట్ ఫ్రైలోకి ఒక కారపొడి చేసుకుందాం. ఈ కారపొడే మెయిన్ అండి ఈ ఫ్రైకి. ఈ కారపొడి వల్లే కాకరకాయ ఫ్రై టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. ఒక పావు చెక్క ఎండు కొబ్బరిని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో కొబ్బరి పొడి ఉన్నా సరే వేసుకోవచ్చు. ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్నటువంటి ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరి, ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు. ఇక్కడ వెల్లుల్లి కొంచెం ఎక్కువే తీసుకోండి. వెల్లుల్లి ఫ్లేవర్ అన్నది ఈ ఫ్రైకి చాలా బాగుంటుంది. ఒక 2 టీ స్పూన్ల వరకు జీలకర్ర, ఒక 2 స్పూన్ల కారం కూడా తీసుకోవాలి. వీటన్నిటిని కలిపి ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కారాన్ని అంతటిని ఒక బౌల్లోకి తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2-3 గంటల వరకు కాకరకాయని ఫ్రై చేయడానికి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఉప్పు కలిపి ఉంచుకున్నటువంటి కాకరకాయ ముక్కల్లో నుంచి రసాన్ని గట్టిగా ఈ విధంగా పిండేసుకోవాలి. ఇదిగండి చూసారు కదా, గట్టిగా పిండుకుంటే కాకరకాయల్లో నుంచి రసం అంతా వచ్చేస్తుంది. ఇలా కాకరకాయలు ముక్కలు మొత్తం రసం పిండేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కాకరకాయలు చక్కగా ఫ్రై అయ్యే వరకు మొత్తం ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అవ్వటానికి కాకరకాయలకి ఒక 10 నిమిషాల టైం అన్నది పడుతుంది. ఇదిగండి 10 నిమిషాలకి కాకరకాయలు చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసుకొని
మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఒక 50% ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు. ఇందులో శనగపప్పు కొంచెం ఎక్కువ ఉంటేనే ఈ ఫ్రైలో బాగుంటుంది. అదేవిధంగా ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ పోపు ఈ ఫ్రైకి ఎప్పుడైనా ముందు వేసుకుంటే పోపు మాడిపోతుంది. ఇలా సగంలో వేసుకుంటేనే ఆనియన్స్ పూర్తిగా ఫ్రై అయ్యే లోపల పోపు వేగుతుంది. ఇలా ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం వేయించుకొని ఉంచుకున్నటువంటి కాకరకాయలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కాకరకాయలు కూడా వేసి కలుపుకున్న తర్వాత ముందుగానే మనం పొడి చేసుకుని ఉంచుకున్నటువంటి పొడిని వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక్క 2 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు ఉంచుకోవాలి. ఫైనల్గా ఉప్పు ఒక్కసారి చెక్ చేసుకోవాలండి. ఉప్పు చాలకపోతే ఈ టైంలో కొంచెం ఉప్పు కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ని ఆపేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఈ కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఇది డైరెక్ట్గా రైస్లో కూడా తీసుకోవచ్చు. లాస్ట్లో వేసుకున్నటువంటి కొబ్బరి, వెల్లుల్లి కారం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.